Oh, hello Sabros, this is Sai and I'm your... వీడి పేరే రావణ్ ఫర్ యూ, వీడికి సొల్లు ఎక్కువ. వీడి పేరు షుంచిత్, వీడికి బిల్డప్ ఎక్కువ. వీడి పేరు హెచ్సిబి, వీడికి ఆ రెండు ఎక్కువే. ఏరా హెచ్సిబి, కొత్త కాంటెంట్ ఏం దొరకట్లేదేంట్రా? నేను ఆల్రెడీ ప్రైవేట్ చేసిన వీడియోలో ఉన్న క్లిప్ని మళ్ళీ పెట్టి మ్యానిపులేట్ చేస్తున్నావుగా. నేను మీ హెచ్సిబి లాగా పెట్టిన కాంటెంట్ పెట్టకుండా ఈ వీడియోలో కొన్ని కొత్త క్లిప్స్, కొత్త పాయింట్స్ అండ్ కొత్త కాల్ రికార్డ్స్ తీసుకొచ్చా. అంటే పాత ప్రాసిక్యూటే కానీ కొంచెం కొత్త మంచమే చేద్దాం. సో ఈ వీడియోలో ఆ క్లిప్స్, కాల్ రికార్డులు నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తా. ఎక్కడ ఉంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను మెంటలీ అన్స్టేబుల్, మెంటలీ వీక్. నేను నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆ రావణ్ ఫర్ యూ మీద పార్ట్ 2, పార్ట్ 3 చేసినప్పుడు కూడా ఇంత రిగ్రెట్ ఫీల్ అవ్వలేదురా. ఈ రోస్టింగ్ కమ్యూనిటీలో ఉన్న రావణ్ ఫర్ యూ మీద వీడియో చేసినప్పుడు చాలా రిగ్రెట్ వస్తుంది. అంటే ఏం మాట్లాడతావు, ఇంకేం మాట్లాడినా మ్యానిపులేషన్, క్వశ్చన్స్ ఆన్సర్ చేయడు, మ్యానిపులేషన్ తప్ప ఇంకేం ఉంటుంది వీడియోలో. మ్యానిపులేషన్ చేయడం, లేకపోతే ఒకటి మీద ఎలిగేషన్స్ వేయడం. పోనీ ఎలిగేషన్స్ మనం కౌంటర్ చేసామనుకో, దాని గురించి మళ్ళీ మాట్లాడు. ఒకటి మళ్ళీ కొత్త ఎలిగేషన్స్ వేస్తాడు, లేకపోతే దొడ్డికైనా కుక్కలా వీడియోలో ఏడుస్తాడు. ఒరే అది కాదరా హెచ్సిబి, ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్స్ చేస్తావు, నేను దానికి కౌంటర్ చేసి నీకు క్వశ్చన్లు వేస్తాను, నువ్వు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవు, మళ్ళీ కొత్త ఎలిగేషన్స్ చేస్తావు. పోనీ దానికి కౌంటర్ చేసి నేను క్వశ్చన్ చేస్తాను, దానికి నువ్వు ఆన్సర్ చేయకుండా మళ్ళీ ఎలిగేషన్ చేస్తావు. ఏంట్రా బాత్రూమ్ వారా నువ్వు? ఎన్నిసార్లు క్లీన్ చేయాలరా నేను? సో పదండి గైస్, ఈ వీడియోలో మనం సులభం అదే హెచ్సిబిని క్లీన్ చేద్దాం. ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ తో కొంచెం మాట్లాడాలి. అరే మీరే చెప్పండి రా, అసలు మీకు దీనికి ఏం సంబంధం రా? వాడు మిమ్మల్ని ఎందుకు అంటున్నాడు? అసలు ప్రతిసారి మిమ్మల్ని ఎందుకు లాగుతున్నాడు? వై? బికాస్ వాడి దగ్గర వ్యాలిడ్ పాయింట్ అంటూ లేదు, ఎథిక్స్ లేవు. ఎందుకురా సబ్స్క్రైబర్స్ అంటారు, ఎందుకురా సబ్స్క్రైబర్స్ తిడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నిన్ను బ్లైండ్ గా ఇంత మాట్లాడుతున్నా కూడా బ్లైండ్ గా సపోర్ట్ చేసే వాళ్ళు అన్నారు, నీ సబ్స్క్రైబర్స్ కాదు. సో నీ సబ్స్క్రైబర్స్ అన్నారు అని మ్యానిపులేషన్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు మగుడు చచ్చిన పెళ్ళం లాగా నా సబ్స్క్రైబర్స్ అన్నారని ఓ ఏడవకు. ఇప్పుడు ఆ మగుడు ఎవరంటే 301 బార్ వాడు బతికే ఉన్నాడు కదా. అండ్ ఇక్కడ నీ సబ్స్క్రైబర్స్ ని మేము అందరం డిస్రెస్పెక్ట్ చేసామంటున్నావు, కానీ అసలు నీ సబ్స్క్రైబర్స్ డిస్రెస్పెక్ట్ చేసి నువ్వేరా? అరే నిజంగా పాపరా మీ వాళ్ళు. మేము లైవ్ల్లో వీడియోస్లో అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేయలేక, నేను డిఫెండ్ చేయలేక నీ దగ్గరికి వచ్చి అన్నా ఒకసారి లైవ్కి వెళ్ళు, అన్నా ఒకసారి లైవ్కి వెళ్ళి అని అడుగుతున్నా కూడా నువ్వు దేకట్లేదు. చూడు, ఇది సబ్స్క్రైబర్స్ ని డిస్రెస్పెక్ట్ చేయడం అంటే. అర్థమైందా రాజా? నేను మీ అందరికి సాయి దిలేట్ గాడి డార్క్ సీక్రెట్ ఒకటి రివీల్ చేయబోతున్నా. అదేంటంటే సాయి దిలేట్ గాడికి సంవత్సరం క్రితం పైల్స్ ఆపరేషన్ జరిగింది. హెచ్సిబి గాడి ఇంతకంటే దిగజారిన ప్రతిసారి ఈ ప్రూవ్స్ మీ రాంగ్ రా. ఒకటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి, ఒకటి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఎందుకంటే అవి వాడు కోరుకున్నాయి కాదు, వాడి చేతిలో ఉన్నాయి కాదు. మినిమం ఎథిక్స్ ఉన్నవాడు ఎవ్వడు ఇలాంటి విషయాలపైన కామెంట్స్ చేయర్రా. అరే ఆఖరికి నీ పర్సనల్ రిచ్ కోసం వాటిని కూడా వాడుకుంటున్నావు చూడరా నీ వీడియోలో. ఇప్పుడు దీనికి కూడా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి సింపతిగా మాట్లాడి సింపతి దెంగొచ్చు, కానీ అప్పుడు నీకు నాకు తేడా ఉండదు కదా. అరే హెచ్సిబి అంతా ఓకే, కానీ నీకు ఆ ప్రెగ్నెంట్ హిప్పోపోటమస్ గడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడ్రా. నాకు వచ్చింది ఫైల్స్ కాదు, ఫిషర్. అంటే ఇప్పుడు ఫిషర్ చూడడానికి ఎలా ఉంటుంది, ఫైల్స్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. నువ్వు నీ వీడియోస్ ఇలాంటి సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడటమే కాకుండా మళ్ళీ అక్కడ ఇంకో ఫేక్ ఎలిగేషన్, నేను అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఇగ్నోర్ చేస్తానని అన్నావు. పోస్టర్స్ కొందరికి కాల్ చేసి డబ్బులు అడిగాడు పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం కోసం. సర్లే, ఇప్పుడు ఆడు డబ్బులు అడగడం తప్పనట్లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీడికి అవసరమైనప్పుడేమో అందరికి కాల్స్ చేసి హెల్ప్ అడుగుతాడు. అదే పక్కనోడికి ఏమైనా హెల్ప్ కావాలని చెప్పి వీడికి కాల్ చేసామనుకో ఇగ్నోర్ చేస్తాడు. అంత చెత్తగాడీడు. ఎరా హెచ్సిబి, ప్రూఫ్స్ ఏమీ చూపించకుండా నేను అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఇగ్నోర్ చేస్తాను అంటావు. ఇప్పుడు సరే, నీ దారిలోనే వచ్చి మాట్లాడదాం. అరే మీ అందరికి ఇప్పుడు హెచ్సిబి గురించి ఒక సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పకండి. అదేంటంటే ఎల్జిబిటీ వచ్చిన తర్వాత గే సెక్స్ అనేది లీగల్ అయిపోయింది కదా. సో గే ప్రాస్టిట్యూషన్ అని కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఆ ఏరియాలో హెచ్సిబి గడి చాలా చీప్. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నాకు కూడా ఈ మధ్యన కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈ మధ్యన ఎల్జిబిటీ లీగల్ అయిన తర్వాత నువ్వు భార్గవ్ కలిసినట్టున్నారు. భార్గవ్ జిమ్కి వెళ్ళి వెయిట్ లాస్ అయ్యేది కూడా నీకోసమే అంటగా. అంటే నువ్వు వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతున్నావు కదా భార్గవ్ బెడ్రూమ్ లో, అందుకే నీకోసమే వెయిట్ లాస్ అయ్యాడంట కదా భార్గవ్. ఎలా రావణ్ ఫర్ యూ ఆతులకు పట్టిన డాండ్రఫ్ ఏంటి? ఇప్పుడు నీకు ప్రూఫ్స్ కావాలా దీనికి? ఇప్పుడు నేను ఇందాక మాట్లాడిన మాటలకి నీకు ప్రూఫ్స్ కావాలంటే నీ వీడియోలో నువ్వు నా మీద ఎలిగేషన్ వేసావు కదా, నేను హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అందరినీ డబ్బులు అడిగిన తర్వాత ఇగ్నోర్ చేశానని. దానికి నువ్వు ప్రూఫ్ పెట్టు, దీనికి నేను ప్రూఫ్ పెడతాను, ఓకేనా? మేము ఇక్కడ మా వీడియోలో ప్రూఫ్స్ చూపిస్తూ దానికి పాయింట్లు మాట్లాడుతూ వీడియోలు చేస్తుంటే నువ్వు మాత్రం ఎలిగేషన్స్ వేసుకుంటూ పోతా ఉన్నావు. అందుకే నీ తీసి నీ నోట్లోనే పెట్టా. మాట్లాడిందే ఒక పర్మిషన్ లేకుండా సెన్సిటివ్ టాపిక్, మళ్ళీ అందులో ఎలిగేషన్. ఇన్ని రోజులు యూట్యూబ్ లో రావణ్ ఫర్ యూ గాని చూశాను, కానీ వాడు అండర్వేర్ లోపల నేను చూడలేకపోయాను రా నేను.
మాట్లాడితే ఒకటే విక్టిమ్ కార్డు 6 vs 1. 6 మంది నన్ను పర్సనల్ గా టార్గెట్ చేశారు. వాళ్ళకి నా మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంది, భార్గవ్ ప్యాంట్ల గజ్జు ఉంది, అది నేను చూశాను. ఏంట్రా నీ బాధ? ఇప్పుడు రావణ్ ఫర్ యూ మీద రోస్టింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ వీడియోలు చేశారు. ఏంటి ఇప్పుడు వాళ్ళందరికీ రావణ్ ఫర్ యూ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉందా? ఒక 6 మంది నీ మీద వీడియో చేసి డిఫరెంట్ పాయింట్లు మాట్లాడుతూ నేను వేసుకుంటున్నారంటే అక్కడ నువ్వు ఎర్రుపుకని అర్థం. ఇంకంతే, ఇంకేం చేయలేవు. ఇంకా వస్తాయి నీ మీద వీడియోలు. నువ్వు రోస్టింగ్ లో రావణ్ ఫర్ యూ రా. ఇప్పుడు ఆ రావణ్ ఫర్ యూ మీద వీడియో చేస్తే అట్లీస్ట్ చేసినోడికి రీచ్ వస్తుంది. అది నీ మీద వీడియో చేశారనుకో, చేసినోడికి పక్కన పెట్టు, నీకున్న రీచ్ పోతుంది. సో ఈ లెక్కలో చూసుకుంటే నీకంటే రావణ్ ఫర్ యూ కూడా బెటర్. అన్నట్టు ఈ ఎన్టీపీ గాడు వీడియోలో ఒక స్టోరీ చెప్పాడు. అదేంటంటే నేను సాయిది గ్రేట్ కి భార్గవ్ కి మధ్య గొడవలు పెట్టానంట, పుల్లలు పెట్టానంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ కంప్లీట్లీ మై పర్సనల్ మ్యాటర్. వేరే వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టి అది నీ పర్సనల్ అంటావేంట్రా జుమాన్జీ? కరెక్ట్ గా వీడియో పెట్టే 1 day ముందు ఒక వీడియోలో నా పర్సనల్ హెల్త్ ఇష్యూ, అది సెన్సిటివ్ అని తెలిసి కూడా దాని గురించి మాట్లాడాను. నువ్వు మాట్లాడుతున్నావు పర్సనల్స్ గురించి. ముగ్గురి మధ్య ఒక టైప్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ మిస్అండర్స్టాండింగ్ అంతా దూరం చేసుకోవడానికి, అది మేము సార్ట్ అవుట్ చేసుకోవడానికి ముగ్గురం కలిసి కాల్ మాట్లాడి సార్ట్ అవుట్ కూడా చేసుకున్నాం. అక్కడితో ఆ మ్యాటర్ అయిపోయింది. ఏంటమ్మా సార్ట్అవుట్ చేసుకున్నావా? ఇది ఎప్పుడైంది? ఆ రోజు ఫోన్ కాల్ అయిన తర్వాత నేను క్లియర్ గా నీకు ఆ రోజు కాల్ లో చెప్పా, అరే ఇలా ఫ్రెండ్స్ మధ్యన పొలాలు పెట్టకూడదురా, స్నేక్ బిహేవియర్ అంటారా దీన్ని అని చెప్పి మరీ బ్లాక్ చేశాను. అరే ఇదైనా మన ముగ్గురు మధ్య జరిగిందిరా. నా హెల్త్ ఇష్యూ అనేది కంప్లీట్లీ నా పర్సనల్. అది నేను ఒబేసిటీ వచ్చిన తల్లి పంది భార్గవ్ గారికి చెప్తే ఆడు నీకు చెప్పి దొబ్బాడు. నువ్వు అది ఎంత సెన్సిటివ్ ఇష్యూ అని తెలిసి కూడా వీడియోలో పెట్టావు. లేటర్ నాకు ఇంకా భార్గవ్ కి ఈ సాయి ది గ్రేట్ అండ్ ఎన్టీపీ గాడి యొక్క ట్రూ కలర్స్, వీళ్ళ యొక్క ట్రూ స్నిచ్ బిహేవియర్ ఏంటో తెలిసి వీళ్ళతో మాట్లాడతాం మానేసాం. అరే హెచ్సిపిగా మీరు మమ్మల్ని ఇగ్నోర్ చేయడం కాదురా, మేమే మిమ్మల్ని ఇగ్నోర్ చేసాం. అది జనాలకు అర్థమైంది కాబట్టి ఇంకో 3000 మంది నేను ఇగ్నోర్ చేశాను. ఇగ్నోర్ అంటే అర్థం కాలేదా? అది ఒకసారి నీ సబ్ కౌంట్ చూసుకో. ఆ భార్గవ్ గడి మ్యాన్ బూబ్స్ కిందకి జారిపోతున్నట్టు నీ ఛానల్ గ్రోత్ కూడా కిందకి జారిపోతుంది, చూసుకో. నువ్వు ఇలా ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు పెడుతున్నావు అని చెప్పి నేను 2 years ముందు బ్లాక్ చేశాను. ఇప్పుడేమో వచ్చి మేమే వీళ్ళు ఇగ్నోర్ చేస్తామని చెప్పుకుంటున్నాం. నిజం చెప్పడానికి కూడా ఎందుకురా నీకు అంత ఈగో? అరే హెచ్సిబి, జిమ్కి వెళ్ళి ఫ్యాట్ లాస్ తో పాటు బ్రెయిన్ సెల్స్ కూడా లాస్ అవుతున్నావు ఏంట్రా? ఓ లాస్ అవ్వాలని నీకు ఉండాలి కదా. మళ్ళీ వీడియోస్లో ఏమో ఎంత ఏటిచ్చినా తీసుకుంటా, మెంటలీ స్ట్రాంగ్ అంటావు. చేసే పనులేమో అన్ని మెంటలీ ఎడ్యుకేషన్ పనులు చేస్తావు. పోనీ మా గురించి వదిలేరా, నీ పైన వీడియో చేసిన మిగతా వాళ్ళు ఎందుకు నీతో మాట్లాడలేదు, నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వట్లేదు అంటే వాళ్ళని కూడా ఇగ్నోర్ చేస్తాను అంటావు నువ్వు. రోస్టింగ్ కమ్యూనిటీ మొత్తం రాంగ్, నువ్వు ఒక్కడే కరెక్ట్ అంటావు. ఇప్పుడు నైస్. కొలాబ్ ఎప్పుడు చేస్తున్నావు బ్రో 3 Rounders తో? వీడిని చంద్రన్నయ్య తన ఛానల్లో 4 గంటలు లైవ్ పెట్టి విత్ కాల్ రికార్డ్స్ తో ఎక్స్పోజ్ చేస్తే దాని తర్వాత వీడు 4 వీడియోలు చేశాడు. కానీ ఒక్క వీడియోలో కూడా ఈ జుమాన్జీ గడు క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేయలేదు. అంత సొల్లు, మ్యానిపులేషన్, లేదంటే ఒక కొత్త ఎలిగేషన్ వేయడం తప్ప ఇంకేం ఉండదు ఆ వీడియోస్. వీడిని మేము లైవ్ కు పిలిస్తే రాడు. పోనీ నీ ఛానల్ లైవ్ పెట్టరా మేము వస్తామంటే అలాగా లైవ్ చేయడు. పోనీ వీడియోస్ పెట్టి అందులోనే ఆన్సర్లు చేస్తాడంటే అయ్యి చేయడు. వీడి దగ్గర అడిగిన క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్ లేనప్పటికీ ఏమన్నా అంటే బాక్సింగ్ మ్యాచ్ అంటాడు. ఏంట్రా స్టోనేజ్ మనిషి ఏంట్రా నువ్వు? ఓ సారీ, వాళ్ళు నీకంటే వెలమెచ్చాడు కదా. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. ఇప్పుడు ఈ వీడియో అయిన తర్వాత నాతో కూడా బాక్సింగ్ మ్యాచ్ అని కమ్యూనిటీ పోస్ట్ చేస్తాడేమో. సర్లే చేద్దాం రా. ఇంట్లో వంట వండిన తర్వాత గాజులు తీసేసి గ్లౌజ్ వేసుకుంటా. అవునరా, అయినా మర్చిపోయాను, ట్రాన్స్జెండర్స్ తో బాక్సింగ్ చేయడానికి ఇది ఏమన్నా ఒలింపిక్స్ ఏంట్రా? వద్దులే, నువ్వు మళ్ళీ గాజులే తొడిగేసుకో. సౌమ్య నిన్ను మినహాయించి అసలుకే మన ఛానల్లో ఒక అమ్మాయి మీద కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడినట్టు ట్రాక్ రికార్డ్ లేదు. ఏంటన్నా ట్రాక్ రికార్డులు లేవా? ఏ ఫైర్ యాక్సిడెంట్లు కలిపినాయా? అదేంటి మన దగ్గర కొన్ని ఉన్నాయి, ఉండి చూద్దాం. వద్దురా. ఇలా నొక్కాలి, కింద నుంచి కారుద్దనమాట జ్యూస్. అదంతా సరే గానీ ఆ కింద చూసుకో, కారుతోంది, అదే జ్యూసు. కింద నుంచి కారుద్దనమాట జ్యూస్. యు ఆర్ నాట్ ఎ రోస్టర్, యు ఆర్ ఎ మొలస్టర్. పానీపూరి రా బాబు, నీ డర్టీ మైండ్స్ తగలయ్యా. మీకు బాగా నోట్లో పెట్టుకోవడం అలవాటు అనుకుంటా, అదే పానీపూ. యు ఆర్ నాట్ ఎ రోస్టర్, యు ఆర్ ఎ మొలస్టర్. అదనమాట, పక్కనోడు చేస్తే మొలస్టేషన్, మనం చేస్తే మాస్టర్ మైండ్. మేం పర్సనల్ గా బెస్ట్ ఫ్రెండ్స్ రా. అరే మేమిద్దరం ఫ్రెండ్స్ అవటం వల్ల మీకు ఏం నొస్తుంది? ఒక ఇద్దరి మధ్య ట్రూ ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటే అది మీరు చూడలేకపోతున్నారా? చెప్పండి రా, చెప్పండి. సరేరా, ఇప్పుడు చెప్తున్నా, మీరు మమ్మల్ని ఎంత సెపరేట్ చేయాలని చూసినా సెపరేట్ అవ్వం. మా ఫ్రెండ్షిప్ ని ఎంత బ్రేక్ చేయాలని చెప్పి చూసినా బ్రేక్ అవ్వదు. వి నో ఈచ్ అదర్. మేము ఒకళ్ళనొకళ్ళం వాల్యూ ఇచ్చుకుంటాం, ఒకళ్ళకొకళ్ళం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. జరాగు, మస్తు ఎమోషన్ గా మాట్లాడు, గుండె పట్టేసినట్టుంది. ఆగు.
వావ్ వాట్ స్క్రిప్ట్ రైటింగ్ మ్యాన్. అరే హెచ్సిబి మెహర్ రమేష్ కూడా నీ అంత బాగా స్క్రిప్ట్ రాయడరా. కానీ ఫోన్ కాల్స్ లో ఒకలాగా వీడియోస్ లో ఒకలాగా అదేంటది? ఓ ఈ వీడియో భార్గవ్ చూస్తాడనా? మరి అదేట్రా అది ఫోన్ కాల్స్ లో నిజాలు మాట్లాడేస్తున్నావు? ఒరే ఓవర్ సైజ్ పందికొక్కు, వీడి నీ గురించి వెనకాల ఏం మాట్లాడాడో చెవులు తెచ్చుకుని బాగా విను. అండ్ గైస్ వీళ్ళు విడదీయలేని ఫ్రెండ్షిప్ ఎంత గట్టిగా ఉందో చూద్దామా? ఈ ఆడియో క్లిప్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ బాగా నొక్కుని వినండి, తర్వాత మాట్లాడతాం. అవును భార్గవ్ ప్రాబ్లం ఏంది నీకు? నేను అసలు ఎప్పుడు అడగనన్నా దట్ ఈస్ ద థింగ్ కదా. ఇప్పుడు చూడు 1 versus 6 నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడదాం. కొంచెంసేపు నేను చంద్రరాసే కాదు, ఓకేనా? ఇప్పుడు ఒకడిని పట్టుకొని 6 మంది బుల్లీ చేస్తున్నారు, అన్యాయంగా ఏడిపిస్తున్నారు, కూర్చుని హెరాస్ చేస్తున్నారు అంటే బ్రదర్స్ ఫర్ రీజన్ అనే స్టోరీ పెట్టుకున్నాడు. ఎప్పుడు ఒక్క హెల్ప్ కూడా అడగనోడు. నేనైతే తిరిగి వస్తా హెల్ప్ చేయడానికి, మాట్లాడడానికి, అడగకపోయినా వస్తా. ఏమవుతుందిరా నీతికో అని చెప్పి. ఇప్పుడు దాకా రాకపోగా నువ్వు అడగకపోయినా కూడా నువ్వు అడిగినా కూడా నువ్వు అడిగితే రాడా? నాకు 6 మంది హెరాస్ చేస్తున్నారు, బుల్లీ చేస్తున్నారు, నాకు హెల్ప్గా కావాలి అని నువ్వు అడిగితే రాడా? ఎందుకు? అరే బ్రదర్స్ ఫర్ రీజన్ స్టోరీ పెట్టుకోలేదు కదరా మీరు. ఫ్రెండ్షిప్ అరే ఫ్రెండ్షిప్ డెఫినేషన్ చెప్పరా ఒకసారి. ఇప్పుడు సాయిగడ్ వీడియో ఉంది కదా, సాయిగడ్ రిప్లై వీడియో ఉంది కదా, దాంట్లో ఎన్టీబీ సాయిని అడగల ఇట్టా వాడికి నాకేమన్నా అయిపోద్ది నేను బాధపడుతున్నాను అని చెప్పి. అయినా కూడా వాడు ఎన్టీబీని మెన్షన్ చేసి వాడికి ఏమన్నా అయితే నేను దూరంగా పోతా అని చెప్పినాడు. అసలు ఎన్టీబీ వాడు పాయింట్ ఎత్తలేదు. ఎన్టీబీ ఆ పాయింట్ మాట్లాడలే, నాతో కూడా మాట్లాడలే, ఏ పాయింట్ మాట్లాడలే కమ్యూనిటీ పోస్ట్ గురించి. అయినా కూడా సాయి ఎందుకు మాట్లాడినాడు? బికాస్ దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ ద ఓనర్షిప్. నా అనుకున్న వాడి గురించి ముందుకు వచ్చి మాట్లాడటం. ఇప్పుడు నువ్వు బ్రదర్స్ ఫర్ రీజన్ అనుకున్నప్పుడు నువ్వు అడిగినా కూడా వాడు రాడంటున్నావు అంటే ఐదర్ అది ఇంతకుముందు అంతా ఫేక్ అయి ఉండాలి, లేదా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగి ఉండాలి. మరి ఇంకెందుకు రావట్లేదు? బ్రదర్స్ ఫ్రెండ్షిప్ అంటే కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడు కదా ఫ్రెండ్షిప్. బ్రదర్ కానీ ఫ్రెండ్ కానీ ఇద్దరు ఎవరైనా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు అది రావాలి. ఇప్పుడు నిన్ను వాడు నా అనుకుంటే నువ్వు వద్దన్నా కూడా వాడు రావాలి కదా, నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా అకార్డింగ్లీ. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరిని బుల్లీ చేస్తున్నారు అంటే హీ షుడ్ బి కమింగ్ ఫర్ యూ. వై ఏమైంది? భార్గవ్కి నీకేమైనా ఇష్యూలు ఉన్నాయా? అసలు ఏం లేవు, ఇష్యూస్ ఏం లేవు. నేను ఎప్పుడు చెప్తుంటా ఎస్కేఆర్ కి, భార్గవ్ బ్రోకి ఇంత ఫ్రెండ్ ఎప్పటి నుంచో. ఆయన అంటే లైక్ ఎప్పుడు సపోర్ట్ చేయడు, ఐ ఫైట్ ఆన్ మై ఓన్ అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటా ఎస్కేఆర్ కి, ఎప్పుడు చెప్తా ప్రతి ఫ్రెండ్షిప్ అంటావు. బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే పబ్లిక్ ఏం హెల్ప్ చేయడు కానీ నాకు పర్సనల్లీ ఇష్టము తనంటే. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి, కంటెంట్ అంటే ఇష్టం, పర్సనల్లీ గుడ్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాను. అంటే ఇప్పుడు భార్గవ్ అండ్ మైకేల్ జాక్సన్ బోత్ ఆర్ సేమ్ ఫర్ యూ. ఇద్దరు రా నీకు ఏమైనా ఇష్యూ అయితే మన ఇద్దరు అంటే నీకు ఇష్టం, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అన్న. నేను చెప్తే రాడన్నా అసలు. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. భార్గవ్ అండ్ మైకేల్ జాక్సన్ బోత్ ఆర్ సేమ్ ఫర్ యూ. మైకేల్ జాక్సన్ నాతో మాట్లాడతా, భార్గవ్ మాట్లాడతాడు, అంతే డిఫరెన్స్. ఓ అది తప్ప వేరే ఏం తేడా లేదంటావు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ ఫర్ యూ రా. యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ అండ్ గుడ్ ఫ్రెండ్స్. అవునరా హెచ్సిబి, ఇందాక వీడియోలో మాది ఎవరు ఎడదలేని ట్రూ ఫ్రెండ్షిప్ అన్నావు, ఇదేనేట్రా? మేము కాల్స్ లో ఒకళ్ళ పైన ఒకళ్ళు జోక్స్ వేసుకుంటాం కానీ ఒకడు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు వాడు రాడు, వాడు సపోర్ట్ చేయడు అని స్టేట్మెంట్స్ పాస్ చేసుకుని ఒకటి క్యారెక్టర్ ఇంకోటి బ్యాచ్ చేసుకో. ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకు రా నీకు? ఒరే హెచ్సిబి, ఈ వీడియోలో నేను ఇన్ని పాయింట్స్ మాట్లాడాను, ఇన్ని క్వశ్చన్స్ అడిగాను. ఈ క్వశ్చన్స్ నీ దగ్గర ఎలాగా ఆన్సర్ ఉండదు. పోనీ ఆ ప్రూఫ్స్ అన్న పట్టుకొస్తావంటే అవి నీ దగ్గర ఎలాగా ఉండవు. నీకు తెలిసిందల్లా మ్యానిపులేషన్ చేయడం, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం, మహా అయితే ఇంకా 4 కొత్త ఎలిగేషన్ లేడు. ఆ ఎలిగేషన్ అంటే గుర్తొచ్చిందిరా బాబు, రేపు పొద్దున్న వీడియోలో మా అమ్మ కీళ్ళ నొప్పులు వచ్చాయని, నేను సరిగ్గా చూసుకోవట్లేదని, ఆవిడకి హెల్త్ బాగాలేదని ఇంకో ఎలిగేషన్ వేసినా వేస్తావు. నీతో ఎందుకు వచ్చిందిరా బాబు? అసలు నీ బాధ ఏంట్రా? నీ పెంపకమే బ్యాడ్ రా. చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నేను ఓడిపోవాలి అంతేగా? లేదు, నేను ఓడిపోయాను, ఓకేనా? హ్యాపీయా? ఇంకేంట్రా హెచ్సిబి, అయిపోయింది కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదని ఎలివేషన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకో, ఓకేనా? సో యా, దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్. మళ్ళీ అదే మిగిలిపోయిన డేటా పాత చైనా ఫోన్ లో కొత్త వీడియో తగలుద్దాం. అప్పటి వరకు బాయ్. హెచ్సిబి ఇప్పుడు ఏం చేస్తావు? పోనీ భార్గవ్ వాడు రాడు కదా, పోనీ కార్తీక్ అవరు కూడా హ్యాండ్ కుర్తిస్తారే, విక్టిమ్ కార్డు వాడితే ఎలా ఉంటుందో. అరే అయినా మై డియర్ సబ్స్క్రైబర్స్, మీ అందరికి సారీ రా. నా మీద కోపం అంతా తీసుకొచ్చి ఏమీ తెలియని మీ మీద చూపిస్తున్నాడు. అయినా ఎవడో వచ్చి ఏదో అంటే వదిలేసే బాండారా మన. సత్యాగులోయముడండి సిస్టమ్ తప్పితే ముగుడండి పెంటర్ స్టార్ ములటిండ సీమని చూడతది వీడి గారడి. జరగండి జరగండి
ఎరగండి మార్సు నుంచి మసుపిసు వచ్చనండి పిల్లగాడు చూడే పిచ్చి లేపుతాడే